ఐదవ వచనం 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, చాలిన దేవ పరిశుద్ధుడా నీకు స్తోత్రం. మా మధ్యలో ఉన్న మహిమస్వరూపుడా నీకు వందనాలు. సింహాసనాసీనుడు అయి మమ్మల్ని దృష్టించండి నాయన, కనికరించండి. బలహీనులమనైతే మాకు తెలుసు, కానీ మా బలము నీవే. యెహోవా నా బలమా అన్నాడు దావీదు భక్తుడు. ఈ సమయంలో నన్ను నడిపించండి. హృదయాలలో శ్రేష్టమైన వాటిని కట్టండి, నాటండి. మీ కృపగల చేతులకు అప్పగిస్తే స్టేషన్లో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఉదయకాలం ఫస్ట్ మెసేజ్లో 3 పాయింట్లు చెప్దాం అనుకున్నా, ఒక పాయింట్కి అయిపోయింది. ఎక్కువ అవసరం లేదు, దేవుడు ఎంత నడిపిస్తే అంత చాలు. ఒక పాయింట్ ఏం చెప్పామంటే ఇప్పుడు చెప్తున్నాను. రక్షణ నిశ్చయత ఇవ్వడానికి దేవుడు మాట్లాడిన వచనాలే 6 నుండి 11. ప్రతి చోట అది ఉంటుంది చూడండి. ఏమండి, 9లో ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా అంటే అర్థం 100% అని అర్థం. నో డౌట్ ఇన్ దట్. ఎన్ని మార్కులు వచ్చినాయి? 98. కాదు, 100కి 100. రక్షణ అంటే ఎంత స్థిరమైందో దేవుడు మాట్లాడుతున్నాడు. పాపులు మనం గ్రహించిన తర్వాత దేవుడు ఎలా మనల్ని ప్రేమించాడు ముందే డిజైన్ చేసి, వీని నరకంలో పోయి యుగాలు వీడు కాలకూడదు అనేదానికి దేవుడు ఒక ప్లాన్ వేసి రక్షణ కార్యము జరిగించి రక్షణ అనుగ్రహించటానికి కృప చూపితే వద్దు అన్నాడు. ఎంత ఘోరమండి. నాకు అవసరం లేదు, నేను నరకానికి వెళ్తాననేవాడు ఎంత మూర్ఖుడు. కాబట్టి దేవునితో చెప్పాలి, ప్రభువా నిత్యాగ్నిగుండం నుంచి తప్పించటమే రక్షణ అనేది నువ్వు చెప్తున్నావు. పైగా ఆ రక్షణ పోగొట్టుకోకుండా నాకేమిచ్చావు? నిశ్చయత. హల్లెలూయా. ప్రియులరా, 3 గంటల్లో అది మనకు కనపడుతుంది. 9లో నిశ్చయత, 10లో కూడా ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడతామని దాని గ్యారంటీ ఏంటి అని నేను అడిగాను కొంపదీసి. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన నీ స్థానంలో మరణించటము అట్లే చనిపోయినాడు కాదు, మళ్ళా ఆయన జీవించాడు, తిరిగి లేచాడు. లేచింది ఎంత సత్యమో నీకు ఇచ్చిన రక్షణ కూడా అంత సత్యం. 100% అష్యూరెన్స్ అన్నమాట. అందుకే వెంటనే ఏమన్నాడు ఆయన జీవించుట చేత మరి నిశ్చయం. మామూలు నిశ్చయిత కాదు, ఇప్పుడు ఆయన నిశ్చయిత అన్నాడు, రక్షణ నిశ్చయిత. అంత దానికంటే మించిన మరి నిశ్చయత, నిశ్చయముగా రక్షింపబడుదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంత ఘోరమైన పాపపు స్థితిలో ఉంటే ఇంకా మనం పుట్టలే, ఇంకా పాపాలు చేయలే. పాపాల మధ్యలో ఎప్పుడు దేవుడు ఒకరోజు దర్శించి నిన్ను రక్షించి ఈ ప్లాన్ అంతా ఏంటి ప్రభు అంటే దేవుడు అంటాడు, అదే నా ప్రేమ. నీకు అన్నీ ఉన్నప్పుడు కాదు నా ప్రేమ. నువ్వు ఇంకా బలహీనతలో ఉన్నావు, నా కొరకు బలంగా సాక్ష్యం ఇస్తావని అని అనుకోలేదు. నేను సాక్ష్యం ఇవ్వడంలో బలహీనుడు, ప్రార్థన చేయడంలో బలహీనుడు. అటువలే మనము బలహీనులమై, అక్కడ రోమా 8లో అటువలే మనము ప్రార్థన చేయటం ఎందుకు బలహీనులమై ఉండగా ఆత్మ తానే మన పక్షముగా ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మన పక్షంగా ప్రార్థనలో బలహీనం, సాక్ష్యం ఇవ్వడంలో బలహీనం, దేవుని కొరకు నిలబడడంలో బలహీనం, పరిశుద్ధంగా ఉండాలంటే చెత్తగానోళ్ళం. కానీ యేసయ్య నన్ను ప్రేమించే ఉన్నాడు. అద్భుతం. ఆశ్చర్యకారం. అంటే మనం అనుకుంటాం 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిసి ముడతని బాగా అయిందంటే అది అద్భుతం, అది స్వస్థత. నో, యేసు భూమి మీదకి వచ్చాడు మరణించడానికి. అద్భుతం. నో మిరకల్ ఈజ్ కంపారబుల్. ఏమండి, ఆ అద్భుతానికి వేరేది మనము ఏమంటుందని కంపేర్ చేయలేము. ఇది సాటి అని చెప్పలేము. ఎందుకంటే దేవుడు మరణించాలనే ప్లాన్ వేసుకుని వచ్చాడు.
అది దేవుని చిత్తం. ఎందుకంటే ఆయన మరణించక లేదనుకో, ఆయన రాలేదనుకో, ఖచ్చితంగా మానవాళ్ళు ఒక్కడు కూడా నీతిమంతులు లేడు. కాబట్టి మొత్తం బ్యాచ్ అంతా పాతాళానికి వెళ్ళిపోతారు. దేవుడు సృష్టించినందుకు చాలా బాధపడే అవకాశం ఉంది. కాబట్టి అందుకే దేవుడు ఒక మార్గాన్ని తయారు చేశాడు, అది రక్షణ మార్గం. ఈ రక్షణ మార్గంలోకి నువ్వే రావాలి. 38 ఏళ్ళ నుంచి ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న బాగుపడ్డం కాదు అద్భుతం. అంటే మొబైల్ అక్కడ నుండి బెతెస్దా అన్ని స్టేబుల్గా అన్నీ ఉంది, కానీ మొబైల్ బెతెస్దా ఒక ఆయన ఉన్నాడు, కదిలే బెతెస్దా ఒక ఆయన ఉన్నాడు. దేవుని కుమారుడే వచ్చాడు వాళ్ళ దగ్గరికి. నిజం, నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది బైబిల్ చదివేటప్పుడు. 38 ఏళ్ళ నుంచి ఎవరైనా నన్ను తీసుకుపోయి దేవదూత కదిలించినప్పుడు దిగుదాం అనుకుంటే ఎవరు హెల్ప్ చేయరయ్యా అన్నాడు ఆయన. హెల్ప్ ఎందుకు రండి ఆయన, అసలు బెతెస్దా అది కాదు. దిస్ ఈస్ ద స్పిరిచువల్ బెతెస్దా, ద హీలర్ ఆఫ్ ది స్పిరిచువల్ ఫాదర్. లే, ఒక్క నిమిషంలో లేచాడు. 38 ఏళ్ళ యొక్క బాధ, వేదన, రోగం, ఓటమి, ఒంటరితనం అంత ఒక్క దెబ్బకు పోయింది. ఒకప్పుడు పరుపు మోసింది, ఇప్పుడు ఆయన చెప్పాడు పరుపు నువ్వు మోయి. అది ఆ మిరకల్ అంటే. ఏదైతే నిన్ను ఓడిస్తుందో అది దాన్ని నువ్వు ఓడించాలి. అది జయం అంటే, అది స్వస్థత అంటే. కాబట్టి ఈ సమయంలో మనం ఇంకా బలహీనం, భక్తిహీనులు అంటే దేవునికి చాలా కోపం. బైబిల్లో 45 కీర్తనలో ఉంది, హెబ్రీ 1లో ఉంది. ఆయన నీతిని ప్రేమించను, దుర్నీతిని ద్వేషించనని ఒకసారి ఉంది, భక్తిహీనతను ద్వేషించనని ఒకసారి ఉంది. చూడండి, ఒకరు హెబ్రీ పత్రిక 1 తీసుకోండి, ఒకరు కీర్తన 45 1 తీసుకోండి. వీళ్ళారా హెబ్రీ పత్రిక 1లో ఏమన్నాడు? 9లో నీవు నీతిని ప్రేమించితివి. 45 కీర్తనలో చూడండి, తీయలేదు ఇంకా. 45 కీర్తన, నీవు నీతిని ప్రేమించితివి. ఎన్నో వచనం అది? 7 45 7 నీవు నీతిని ప్రేమించావు. మామూలుగా అయితే ఎవరిని ప్రేమించాలి ఆయన? నీతిమంతులను ప్రేమించాలి. కానీ ఇప్పుడు రివర్స్ లేకు, అవతలకి వచ్చేసాడు ఆయన. నాణానికి అవతలకు వచ్చేసి భక్తిహీనులను సైతం ప్రేమించాడు. అది దేవుని ప్రేమ. లేకపోతే ప్రేమే కాదు అది. దుష్టులందరినీ శిక్షిస్తే ఒక్కడు కూడా పరలోకానికి రాడు, అందరు పాతాళం పోవలసిందే. కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ, భక్తిహీనులను సైతం, బలహీనులను సైతం, పాపము చేసి ఎంత ఘోరమైన స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా, నువ్వు దేవునికి శత్రువుగా బతుకుతున్నా కూడా ఒక అవకాశం ఉంది, రక్షణ అవకాశం. దానికి కారణం మూలవాక్యం మనం చదివిన ఆ రోమా 5లో ఏదండి? దేవుని ప్రేమ 5లో. ఎందుకనగా ఈ నిరీక్షణ, ఒకటి రక్షణ, రెండవది దేవుని ఆత్మ ద్వారా ఈ ప్రేమ కురింపరించబడింది. ఏమన్నాడు అక్కడ 5లో? దేవుని ప్రేమ అంతకంటే ముందు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో. ఇప్పుడు ఒక్క మాట చెప్తాను అంతే. దేవుడు ఏ స్థితిలో మనల్ని ప్రేమించాడో, రివర్స్లో ఉన్నప్పుడు ప్రేమించాడు. సంఘంలో అందరూ విధేయతులుగా ఉన్నప్పుడే కాదు, కొంత అవిధేయతలో బ్రతుకుతున్నా ప్రేమించేవాడే కాపరి. అందుకేమన్నాడు? దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఏ ప్రేమతో దేవుడు ప్రేమించాడో కింద, ఆ ప్రేమను మన హృదయములలో కుమ్మరించాడు. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది పాపం చేశారు. రంజిత్ అన్న జోబులోంచి ఒక 100 రూపాయలు ఎత్తేసి సినిమాకి పోయినాడు. చెప్పిన మీకు ఎన్నిసార్లు చెప్తాను, వింటారు, నవ్వుతారు. దాచిపెట్టుకోండి లోపల. చూసినాడన్న, చెప్పాడన్న, కానీ వాడు ఒక వారం రోజులు అయిన తర్వాత బల్లలో చేసేటప్పుడు దేవుడు తాకాడు. భక్తిహీనులను కూడా దేవుడు మారుస్తాడు. రంజిత్ అన్న దగ్గరికి వచ్చాడు. అన్న, నీ జోబులోంచి 100 రూపాయలు తీసుకున్నాను, నన్ను క్షమించు. ఎంత యథార్థవంతుడో దేవుడు. వాడు చేస్తే చేశాడు, పాపం దొంగతనం చేస్తే చేశాడు,
కానీ ఎంత డేరు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఎంత యథార్థవంతుడు. అవును అన్న అన్నాడట, క్షమించక ఏం చేస్తాను రా, నువ్వు తీసిన రోజే చూసినలే నేను. ముందే చూసినావా నువ్వు, మరి ఏమనలేదే? అవును నా కొడుకు ఏమన్నాను నేను, దొంగతనం నీలోంచి తీసేయమని ప్రార్థన చేస్తాను తప్ప ఇక ఏమనలేను కదా అని. అంత అద్భుతమైన మార్పు అది. నేను స్తోత్రం. ఇప్పుడు కూడా చాలామంది దశంభాగాలు ఎగరకూడదు. నాకు తెలుసు ఎవరెవరు, మన సంఘమే కాదు, నేను రాయలసీమ అంతా తిరగనా, నేను కడపకు పోతే ఇంతకంటే వేరుగా కనపడుతుంది, మీరు చూడలేరు. అది నేను ఫస్ట్ పెరిగిన సంఘం, వాక్యమును పోషించిన సంఘం. భలే ధైర్యం ఉంటుంది అక్కడ నాకు. అందరూ నాకు అయిపోయింది ఆలస్యం, ఆడోళ్ళు మగోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు చుట్టుకొని అన్నా బాగున్నారా, వాళ్ళ ప్రేమ వాళ్ళ ఆప్యాయత. నేను అందుకే మొన్న కూడా చెప్పా, కడపలో మీటింగ్ జరుగుతుంటే, ఇది నా పుట్టినిల్లు. కడప ఏంది పుట్టినిల్లు, ఇప్పుడు ఉండేది ఆదని మెట్టినిల్లు. ఏమని అనుకోండి మీరు, భక్తురాలు అనుకుని నాకేం దిగలేదు. అది పుట్టినిల్లు, ఇది ఇక్కడ ఉన్నాం. మరి అంత సంసారం ఇంటి నడుస్తుందంతా, దేవుని సేవ అంతా ఇక్కడ జరుగుతుంది. అప్పుడప్పుడు పుట్టినీళ్ళు కూతురు పోయించినట్టు అప్పుడప్పుడు పోయిస్తుండా. వాళ్ళ ఆప్యాయత ఇవన్నీ తట్టుకోలేనంత ప్రేమ. అన్నా నువ్వు అప్పుడప్పుడు రావాలన్నా బాగా అయిపోతాం. దేవుని స్తోత్రం కలుగును కాక. 20 మంది వస్తారని పోతే 60 మంది వచ్చారు. ఆ సంతోషానికి కడుపు నిండిపోయినా. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏ ప్రేమ అయితే నిన్ను ముందుగా ప్రేమించి మరణించి నిన్ను ఇంకా నువ్వు పుట్టకముందే నీకు రక్షణ సిద్ధపాటు చేసిన ప్రేమ ఉందో, ఆ ప్రేమ ఇప్పుడు రక్షింపబడిన వారి హృదయాల్లో కుమ్మరించబడాలి. ఎంత అద్భుతమైన విషయమో చూడు. అదేమో రక్షణ, ఇదేమో అభిషేకం. ఏమండి కాదా చెప్పండి? అది రక్షణ నిశ్చయత, ఇదేమో అభిషేకం. మూడవది నిరీక్షణ. అక్కడ చూడండి 3. అంతే కాదు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి. మళ్ళా 5లో ఎందుకనగా ఈ నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? రక్షణ పొందాం, అభిషేకం పొందాం, భూమి మీద బ్రతికేం, శ్రమలలో ఉన్నాం. ఒకరోజు వస్తుంది, నా ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. అక్కడ రక్షణ నిశ్చయిత, ఇక్కడ నిరీక్షణ. హల్లెలూయా. 3 ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించినట్టు మనం కూడా ఏం చేయాలంట? కొన్నిసార్లు వీక్నెస్లు ఉంటాయి కొంతమందికి, సరిగా మాట్లాడలేదు, కలిపి చేస్తారు, ఏదైతే దేవునితో చెప్పారు, ప్రభు నా హృదయంలో నువ్వు ఆత్మను అట్లనే నేను ప్రేమిస్తాను. అట్లా ప్రేమించే శక్తి నాకు దయచేయి. మనం ఏ స్థితిలో మనం రక్షించాడంటే, పాపం చేస్తూ కావలసి కల్లా దేవుని బాధ పెట్టాలని ఎంత దూరం వెళ్తే పాపం చేయడానికి అంత దూరం పోతే, పాపం ఎక్కడెక్కడ విస్తరించిన అక్కడ కృప పరిమితంగా విస్తరించి పట్టుకోవాలి. లేకపోతే ఇక్కడ ఉండవు నువ్వు. పోయి ఎక్కడైనా భయంకరమైన స్థితిగతుల్లో మెంటల్ అయిపోయి రోడ్లలో తిరగాల్సిన వాళ్ళం మనం. చిన్నప్పుడు నాకు విపరీతమైన ఆలోచనలు వచ్చేవి. ఎప్పుడు ఒక్కనే ఉంటాను, ఆర్ట్స్ కాలేజ్ సైడ్ ఒక్కనే కూర్చొని ఉంటాను. అప్పుడు చీకటి ఎక్కువ దాడి చేసేది మనసు మీద, తట్టుకోలేని పరిస్థితి. ఒక లెవెల్ వరకు వాక్యం వస్తుంది, తర్వాత వాడు వేసే ఆర్గ్యుమెంట్ చేతగాక డౌన్ అయిపోయి, అంత ఆర్గ్యుమెంట్ కెపాసిటీ ఉంది లూసిఫర్. మనస్సును అనుకుంటే పాడు చేసి పడేస్తాను. ఏమవుతానో అనుకుంటా ఉంటే ఏమయ్యాను? దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ పరిమితులు దాటిన వాడు, అపరిమితమైన ప్రేమ కలిగిన వాడు దిగొచ్చాడు. God helped me a lot to our lives. దేవుని స్తోత్రం. మీకు సహాయం చేయలేదా దేవుడు? ప్రతిరోజు ఒక లిస్టు రాసుకొని మీరు కూర్చొని, అసలు ఎన్ని మేలు చేశాడు దేవుడు నాకు అని మీరు ఎక్కువ ఏది స్తుతిస్తారో, నెక్స్ట్ ఏం కావాలో నేను మీకు ముందే వచ్చేటి. హల్లెలూయా. దావీదు కోరిక, ప్రభా
నువ్వే నా కాపరి, నువ్వు ఉంటే నాకు లేమి ఎట్లా వస్తుందయ్యా? పచ్చిగల చోట్ల అక్కడ అన్నీ తిప్పుతావు, గాఢాంధకార లోయలు కూడా అప్పుడప్పుడు తిప్పుతావు, నాకేం భయం లేదు. నువ్వు కాపరి పక్క చేయబట్టుకొని ఉన్నావు కదా, అది చీకటైతేనే వెలుగైతేనే ఈ లోకంలో నువ్వు నాకు భర్తగా చేయబట్టుకొని నడిపిస్తే చాలా అనుకుంటుంటే దేవుడు అన్నాడు, అభిషేకంగా నింపండి విని. అందుకే ఇమ్మీడియట్గా నా గిన్నె నిండి పొర్లుచున్నది. ముందు వాటికి నువ్వు స్తుతిస్తే నెక్స్ట్ రావాల్సిన భవిష్యత్ బ్లెస్సింగ్స్ అన్నీ ఫాలో అవుతాయి నిన్ను. నేను స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆ అలవాటు నిత్యం దేవునితో జరిగితే దేవుని నిమిషం వదిలిపెట్టలేని పరిస్థితులకు వస్తావు. అందుకే యేసయ్య అన్నాడు, నా దేవా నన్ను ఎలా చెయ్యి అంటే ఒక్క క్షణం కూడా వదలలే. 33.5 సంవత్సరంలో యేసుప్రభుని దేవుడు ఎప్పుడు వదలలే. ఒక టైంలో వదలాల్సి వచ్చింది. చూద్దాం, నా కుమారుణ్ణి వదిలేస్తా. అందరూ వదిలేశారు కదా, స్త్రీ ఏమండి, మొత్తం శిష్యులు వదిలేశారు, దేవుడు వదిలేశాడు, దేవదూతలు వదిలేశారు. ఒంటరి వాడైపోయాడు. అట్లా ఒంటరితనం ఏంటో యేసయ్యకు తెలుసు. నా దేవా నిలబెడినాడితివి. ఇమ్మీడియట్గా మళ్ళా లాస్ట్లో దేవుడు పట్టుకున్నాడు వెనక్కి, మళ్ళా నా తండ్రి అన్నాడు. మధ్యలో ఏమో నా దేవా అన్నాడు, లాస్ట్కి వచ్చేదలుగా నా తండ్రి నా ఆత్మను అమ్మో అట్లా అప్పగించకపోతే ఆ ఆత్మను నాశనం చేయాలని ప్రణాళిక భూలోకంలో మన చరిత్ర అంతా జరిగింది. యేసు ఆత్మను పొల్యూట్ చేయాలి, పాపములేక ఆయన దించాలి, రక్షకుడుగా పనికి రాకుండా చేయాలి. ఈ పాపుల బదులు పరిశుద్ధుడు చావాలని వచ్చాడు, ఆయన్నే పాపునిగా చేద్దాం. కానీ ఆయన ఎవరి పత్రిక అంటాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇప్పుడు చెప్పండి, మోషే అడిగాడు, ఏం పేరు నీ పేరు? నా పేరు ఉన్నవాడు. హెబ్రీ పత్రికలు చెప్తున్నా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ఒకే ఒక వ్యక్తిని ఉన్నవాడిని. మిగతా వాళ్ళంతా లేరని అర్థం, మిగతా వాళ్ళంతా ఉన్నవాళ్ళు కాదు అని అర్థం. వాళ్ళ ఎన్ని శక్తులు దయ్యాలనేది, కానీ ఉన్నవాడు అనేవాడు ఒకడే పాజిటివ్ వ్యక్తి. నీకోసం నా కోసం ఆకాశ మండలాలు దిగి వచ్చి శిలువ సింహాసనం మీదకి చెయ్యి చాపిన పరిశుద్ధిని పోగొట్టుకున్న వాళ్ళు ఇక అంతకంటే ఆత్మీయ దరిద్రం ఇంకొకటి ఉండదు. నువ్వు ఏమి సంపాదించుకుంటే ఏమి, ఒక రక్షింపబడిన వానికి భూలోకమే సరిపోదు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, మనం చెడు పరిస్థితులు ఉంటే మనం రక్షించడానికి కారణం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ. దేవుని ప్రేమ ఆత్మ ద్వారా మనలో, అంటే దేవుళ్ళో ఏ ప్రేమ ఉంది? నువ్వు ఇంకా బాగలేనప్పటి నుంచే నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నువ్వు అంత మోసాలు టక్కర్లు చేస్తావు, శత్రువులాగా నువ్వు ఎప్పుడు ఫార్గా ఉండవు దేవునికి, ఎప్పుడు అగనిష్టగానే మాట్లాడతావు, సనుగుతావు. అయినా ప్రేమించిన ప్రేమైన దేవుని ప్రేమ, అదే ప్రేమ నా హృదయంలోకి రావాలని ప్రార్థన చేయాలి. అది నువ్వు రక్తంతో కడుక్కున్న తర్వాత దిగాల్సిన పరిశుద్ధాత్మ దేవుడు. కొన్ని పెళ్ళగించాలి, ఇర్మియాలాగా కొన్ని నాటాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆ పరిశుద్ధమైన శ్రేష్టమైన కృప ప్రేమ నా మీదికి రాణించని అడుగు. చిన్న మాట ప్రార్థన.